ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు అనుగ్రహించిన ప్రేమ, దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు. నిజంగా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే నువ్వు ఇతరులకి దయ చూపిస్తావంటే యూ విల్ షోర్లీ షో. దయ అన్నప్పుడు దయ చూపిస్తాము. వారు తగిన వారు కాకపోవచ్చు, వారు అర్హులు కాకపోవచ్చు, వారు తిరిగి నీకేమి చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమని వారికి కనబరుస్తున్నావు. దయ అనేటప్పుడు గ్రీకులో చూసినప్పుడు ఒక మాట రాడికల్ లవ్, రెండో చూసినప్పుడు క్షమించే మనసు, క్షమిస్తాం. ఒక మనిషికి దయ చూపిస్తాం అన్నప్పుడు ఆ మనిషి నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, నీకు విరోధంగా కార్యం జరిగించి ఉండొచ్చు, నిన్ను దూషించి ఉండొచ్చు, నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, నిన్ను ఏదో రీతిగా నీకేదో నష్టం చేసి ఉండొచ్చు. కానీ దయ చూపిస్తామంటాం ఆ వ్యక్తికి వాస్తవ ప్రకారం ఆ వ్యక్తి చేసిన కార్యానికి నువ్వు ఆ వ్యక్తిని శిక్షించచ్చేమో, ఆ వ్యక్తిని సూచేసి పడేచ్చేమో, ఆ వ్యక్తికి కోర్టుకి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని జైల్లోకి వెళ్ళేలాగా చేయొచ్చేమో, ఆ వ్యక్తి చచ్చేలాగా చేయొచ్చేమో అవసరమైతే. కానీ ఆ వ్యక్తికి దయ చూపిస్తామన్నప్పుడు నీకు హాని చేసిన వారిని నీవు క్షమించి, ఇట్స్ ఫైన్, ఐ లెట్ యూ గో, ఇట్ ఇస్ ఫైన్, ఐ ఫర్గివ్ యూ, ఇట్ ఇస్ ఫైన్, నువ్వు నాకు కీడు చేసావు కానీ నేను నీకు మేలు చేస్తా, అది దయ చూపిస్తాం.